మనం ఉపయోగిస్తున్న ప్రతి డిజిటల్ సేవకు వెనక ఒక డేటా సెంటర్ ఉంటుంది. ప్రతి వ్యాపార సంస్థ లావాదేవీలకు ఆయువు పట్టు డేటా సెంటర్. 2028 నాటికి భారతదేశంలో ప్రతి వినియోగదారుడు నెలకు 62 GB డేటాను వాడతాడని అంచనా. అసలు ప్రపంచ డేటాలో 20% భారతదేశం నుంచే వస్తుంది. కానీ దేశంలోని డేటా సెంటర్ల సాంద్రత చూస్తే కేవలం 3%గానే ఉంది. ఇటువంటి సమయంలో విశాఖపట్నంలో ఒక భారీ హైపర్ డేటా సెంటర్ను నెలకొల్పనున్నామని గూగుల్ ప్రకటించింది. అది కూడా 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లకు సమానమైన సామర్థ్యం గల డేటా సెంటర్. గూగుల్ జన్మభూమి అమెరికాలో కూడా 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే పెద్దది. అటువంటి డేటా సెంటర్ విశాఖకు వస్తుంది. సుమారు 1,30,000 కోట్లతో దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI హబ్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ దాని సబ్సీ అంటే సముద్రం అడుగున ఉండే కేబుల్ మౌలిక సదుపాయాల ద్వారా ప్రపంచవ్యాప్త నెట్వర్క్తో అనుసంధానించనుంది. అంటే భవిష్యత్తులో విశాఖ ప్రాధాన్యత ఎలా ఉండబోతుందో ఊహించండి. 1,30,000 కోట్ల పెట్టుబడి అంటే ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. దీంతో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, పునరుత్పాదక ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI రంగాలకు అనుబంధ సంస్థలు కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సిఫీ కంపెనీ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. 1.88 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నా 2 లక్షలకు మించి ఇక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి. అయితే దీని వెనుక ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారి పాత్ర ఉంది. ఆయన తన అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో మొదటగా చర్చలు జరిపారు. అంతటితో వదిలేయకుండా పలు దఫాలుగా గూగుల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలించాయి. సమాంతరంగా చంద్రబాబు కూడా తన పలుకుబడిని పూర్తి స్థాయిలో ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. తమిళుడైన సుందర్ పిచాయ్ను ప్రభావితం చేసి ఈ గూగుల్ సెంటర్ను తమిళనాడుకు తీసుకురాలేదని ఆ రాష్ట్ర ప్రతిపక్షం తమిళనాడు ప్రభుత్వం పైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తీవ్ర లూట్ బడ్జెట్తో ఉన్న రాష్ట్రమని, దానికి ఈ ప్రాజెక్టు చేపట్టే అర్హత లేదని కర్ణాటక IT మంత్రి కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మహారాష్ట్ర కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. అయినప్పటికీ ఇటు రాజకీయంగా చంద్రబాబు గారు, అటు కంపెనీ ప్రతినిధులతో చర్చలతో లోకేష్ గారు ప్రయత్నించి సాధించుకున్న అద్భుత వరం గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌనని, దానితో వచ్చే ఉద్యోగాలు నామమాత్రమేనని, కాలుష్యం పెరిగిపోతుందని 10 రోజుల పాటు వైసీపీ నాయకులు, మేధావులు తమ మీడియా సంస్థల ద్వారా బురద జల్లాక తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. జగన్ వచ్చి అసలు గూగుల్ తెచ్చింది నేనే అని పబ్లిక్ గా అబద్ధం ఆడేశాడంటే విశాఖకు గూగుల్ సెంటర్ రావడం అనేది ఎంత గొప్ప విజయమో ఆలోచించండి.